వెల్కమ్ టు ఐ న్యూస్. తూర్పు చైనా సముద్రంలోని వివాదాస్పద సెంకాకు దీవుల సమీపంలో చైనా కోస్ట్ గార్డు నౌకలు అలజడి రేపుతున్నాయి. కొన్నాళ్లుగా క్రమం తప్పకుండా జపాన్ సముద్ర జలాల్లో సంచరిస్తూ ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను చైనా ఖండించింది. తమ నౌకలు ఆ ప్రాంతంలో సంచరించడం అన్నది హక్కుల రక్షణ కోసమేనని చైనా తెలియజేసింది. నవంబర్ 16న ఈ దీవుల సమీపంలోని జలాల గుండా తమ కోస్ట్ గార్డు నౌకలు ప్రయాణించిన విషయం వాస్తవమేనని తెలిపింది. ఇది చట్టబద్ధమైన హక్కుల అమలు గస్తీలో భాగంగా స్పష్టం చేసింది. తైవాన్ పై చైనా దాడి చేస్తే జపాన్ సైనిక చర్యకు పాల్పడే అవకాశం ఉందని జపాన్ ప్రధాని సనే టకైచి చేసిన వ్యాఖ్యల తరువాత రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ వ్యాఖ్యలకు ప్రతీకారంగానే చైనా ఈ చర్యలు చేపట్టింది. చైనా ప్రభుత్వ నౌకలు 2012 నుంచి దాదాపు ప్రతిరోజు ఈ దీవుల సమీపంలో ప్రయాణిస్తున్నాయి. నెలకు కొన్నిసార్లు జపాన్ ప్రాదేశిక జలాల్లోనూ ప్రవేశిస్తున్నాయి. అయితే చైనా నౌకల ప్రవేశాన్ని అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా జపాన్ భావిస్తోంది. ఈ చర్యలపై చైనాకు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ దౌత్యపరమైన నిరసనలు తెలిపింది. చైనా కోస్ట్ గార్డులను ఎదుర్కోవటానికి జపాన్ తన కోస్ట్ గార్డు సామర్థ్యాలను అప్గ్రేడ్ చేస్తోందని చెబుతున్నారు విశ్లేషకులు. తాజాగా ఈ వివాదం చైనా జపాన్ల మధ్య దీర్ఘకాలంగా ఉన్న వివాదాలకు తోడుగా వచ్చి నిలిచింది.